Hi, welcome to our channel. I'm Gayatri. Let's see evening to night routine of my day. These are just the glimpses. మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా డీటెయిల్ గా చేయడానికి ట్రై చేస్తాను. బేసికలీ ఈవినింగ్స్ నాకు చాలా పీస్ఫుల్ గా ఉండాలి. సో నేను నా టీ తాగిన తర్వాత క్విక్ గా షవర్ చేసి నా స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను. ఐఎమ్ 2023 మామ్, కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి బేబీ పుట్టిన వరకు ఇప్పటిదాకా అసలు స్కిన్ కేర్ టచ్ కూడా చేయలేదు. సో ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు మై రూటీన్. నా స్కిన్ కేర్ అంతా చాలా బేసిక్ ఉంటుంది అండ్ దిస్ వర్క్స్ బెస్ట్ ఫర్ మీ. మీకు స్కిన్ కేర్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ అ డీటెయిల్ వీడియో ఆన్ దట్. ఇట్స్ బిన్ అ వీక్ నేను స్కిన్ కేర్ రీస్టార్ట్ చేసి, అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని నాకు బెస్ట్ గా వర్క్ అవుతాయి. స్కిన్ కేర్ లో ప్రో టిప్ ఏంటంటే మీ స్కిన్ టైప్ ఏంటనేది కరెక్ట్ గా తెలుసుకుంటే దానికి తగ్గ ప్రోడక్ట్స్ యూస్ చేయండి. వాషియా నేనైతే పర్చేస్ చేసి 6 months అవుతుంది, కానీ ఇప్పుడు ఇది 5th టైం నేను యూస్ చేయడం. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా వాషియా వర్కౌట్ అవుతుందా లేదా అనేది. దిస్ రియలీ వర్క్స్. ఒకసారి ట్రై చేయండి. ఒక 1 week రెగ్యులర్గా మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. థింగ్ ఏంటంటే మీరు అది రైట్ వేలో చేయాలి. మామ్స్కి మీ టైం అంటే బేబీ స్లీప్ టైం. సో నా బేబీ నిద్రపోయిన తర్వాత నేను స్క్రీన్ చూస్తున్నాను, విచ్ ఇస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అందుకే ఫుల్గా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. ఎంతలా అంటే విక్రమ్ మూవీలో కమల్ హాసన్ లాగా. అందుకని నేను రీసెంట్గా సీరం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి 5 days అవుతుంది. సో 1 month అయినా యూజ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తా. ఇంకా స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ వర్క్స్ కోసం అయితే కిచెన్లోకి వచ్చేసా. డిన్నర్కి, రేపటి బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఇక్కడ పెసరట్టు బ్యాటర్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నానబెట్టాను ఈవినింగే. సో అల్లం కట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ లాగా చేస్తున్నా. నాకు మిక్సీలో గ్రైండ్ చేసే బ్యాటర్స్ అంటే చాలా ఇష్టం. చాలా సింపుల్గా అయిపోతాయి. మెయిన్ దోశ పిండి, ఇడ్లీ పిండి కంటే ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను. పెసరట్టు, బ్లాక్ చనా దోశ ఇలాంటివి. బ్లాక్ చనా దోశ రెసిపీ కూడా ఛానల్లో షార్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేయండి ఛానల్ షార్ట్స్లో. అప్పుడే రుబ్బిన పిండితో పెసరట్టు నాకు నచ్చదు. మీలో ఎంతమంది నాలా ఉన్నారు? అందుకోసం నేను ఫ్రోజన్ పరోటా కొన్నాను కదా, అది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, ఫ్రోజన్ పరోటాస్ అస్సలు హెల్దీ కాదు, తినకండి. నేనైతే వన్స్ ఏ వైల్ తింటాను. ఇది మనం ఫ్రీజర్లోనే ఉంచాలి కదా, చాలా హార్డ్గా అయిపోతాయి. ఇలానే ప్యాన్ మీద పెడితే అది గట్టిగా ఉంటుంది. సో ప్రోటీప్ ఏంటంటే కొంచెం వేడి నీళ్ళలో జస్ట్ అలా ఒక 30 seconds పెట్టి తీసేస్తే కొంచెం మెత్తగా అవుతుంది. సో పరాటాస్ అనేవి బాగా మనకి లేయర్స్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను పరాటా చేసేసుకున్నాను. ఇంకా పాప కోసం దోశలు వేస్తున్నాను పెసరట్టు. ఇంకా పెసరట్ కుక్ అయ్యే టైంలో నేనైతే నా డిన్నర్ చేస్తున్నాను. విమెన్కి మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కిచెన్లో ఎక్కువసేపు ఉండొద్దు అంటే మల్టీ టాస్కింగ్ చేసుకోవాల్సిందే. అండ్ ప్రీ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పాప అయితే ఆడుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా తనకి పెసరట్టు తినిపిస్తుంది. మేమిద్దరం డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ కోసం కిందకి వెళ్తే అపార్ట్మెంట్లో స్టాల్ పెట్టి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద ట్యాగ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. టాసల్స్ 25 అని. కలెక్షన్ బాగుంది. నేను 2 కుర్తీ సెట్స్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది అండ్ ప్రైస్ అయితే 1050కి 2 పీస్ వచ్చేసాయి. ఒకటి 2 piece అండ్ ఒక 3 piece కుర్తీ. వర్త్ అనిపించింది నాకైతే ప్రైస్కి. నెక్స్ట్ వీడియోలో ఆ కుర్తీస్ షేర్ చేసుకుంటాను. అలా షాపింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా నేనైతే పాపతో గేమ్స్ ఆడిస్తున్నాను. ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా వీళ్ళు రిమోట్స్, క్లిప్స్ వీటితోనే ఆడుకుంటారు కదా. సో క్లిప్స్తో కూడా కొంచెం వెరైటీగా ఆడిపిద్దామని ఇలా సేమ్ కలర్ క్లిప్స్ అని సపరేట్ చేయడం, నెంబర్స్ కౌంట్ చేయడం, ఇలాంటి గేమ్స్ అన్ని ఆడుతుంది. నైట్ పాలు తాగాలి కాబట్టి ఇంకా పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం వాటర్లో పెడుతున్నాను. చల్లగా అలాగే డైరెక్ట్గా కాచకూడదు కదా. సో కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం పాలు కాచుకోవాలి. ఇక్కడ నేను చేసినట్టయితే అస్సలు చేయదు, అది అస్సలు సేఫ్ కాదు, నాట్ రికమెండెడ్. నేను ఏదో హడావిడిలో అలా చేశాను. సో నేనైతే ఇక్కడ కాఫీ డికాషన్ కోసం వాటర్ హీట్ చేస్తున్నా. ఇది ఫిల్టర్. పొద్దున్నే లేవగానే కాఫీ టీలు తాగకూడదు అంటారు, కానీ ఫిల్టర్ కాఫీ లేకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు. ఇంకా నేను ఆ డికాషన్ రెడీ చేసుకుంటున్నాను. నేనైతే 6 spoons ఆఫ్ కాఫీ పౌడర్ యూస్ చేస్తాను. ఇది ఫుల్ ఫిల్టర్ హాట్ వాటర్కి.
దీన్ని ఇలా రెస్ట్గా పెట్టేస్తే రేపు మార్నింగ్కి మనకి డికాషన్ రెడీ అయిపోతుంది. ఇంకా నైట్ పడుకునే ముందైతే పాపకి నైట్ డ్రెస్ చేంజ్ చేసేసి బుక్ రీడింగ్ చేస్తున్నాం. ఇక్కడ స్టోరీస్ చెప్పడమో లేకపోతే ఇట్లా ఏదైనా బుక్ చదివిపిస్తాను. సూపర్. ఇది ఎలుక. సరే ఇది సూపర్. ఇది సూపర్. బుక్ చదువుకున్న తర్వాత తను నిద్రపోతుంది. ఇంకా నా మీ టైం స్టార్ట్ అవుతుంది. కొంతసేపు ఫోన్ స్క్రోల్ చేసుకొని నేను కూడా నిద్రపోతాను. Hope you like this video. If you do, please do like, share and subscribe to our channel. Thanks for watching. Bye.